వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కుక్కర్లో 5 గ్లాసులు నీళ్ళు పోసి మరగనిస్తున్నానండి. ఎందుకనుకున్నా సగ్గుబియ్యం నానబెట్టాను రాత్రే 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసి అవి వడియాల కోసం. ఓ పక్కన బంగాళదుంప కూర పూరీలోకి చేస్తున్నాను. అది టీ పెట్టు తాగిన తర్వాత రిలాక్స్గా ఈ పని చేస్తున్నానండి. పూజకి కూడా పూలు అవి తీసుకుని అక్కడ పెట్టుకున్నాం. ఈ పని అయిపోయిన తర్వాత పూజ చేయాలి. ఈ సగ్గుబియ్యం అలాగే ఉడకబెడుతున్నామండి. సగ్గుబియ్యం వేసి ఉడకటం మొదలైన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ వేసి దాంట్లో కలిపేసానండి. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకనిచ్చి చల్లారిన తర్వాత పాలిథిన్ కవర్ మీద పెడతాం. ఇది ఇలా బాయిల్ అవుతానే ఉంది. మధ్యలో తిప్పుతూ ఉన్నాను. కర్డ్ రైస్లోకి ఉల్లిపాయ కోసుకుని కలుపుకున్నాను. అలా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కలర్ ఈ రకంగా వచ్చిందండి. ఇది టేబుల్ మీద క్లాత్ పెట్టి దాని మీద పెట్టి ఫ్యాన్ వేసాను ఆరుతాయి అని చెప్పి. బాగా చల్లారటం కోసం మధ్యలో వచ్చి ఇలాగా తిప్పుతూ ఉన్నా. పని చేసుకుంటా మధ్య మధ్యలో రావటం తిప్పటం. జత్వికని తిప్పుతావా అంటే అమ్మో కాలింది అనుకుంటా. ఈ కర్డ్ రైస్లో కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా కలుపుకున్నాను. రాత్రులు తోడేస్తున్నాను, బాగుంటుందండి. అది జత్విక్ కోసం పూరీ చేశానండి. పూరి బంగాళదుంప కర్రీతో జత్విక్ బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఈలోగా ఇది చల్లారింది. వడియాలు పెట్టాము పైన. అదే మా జత్విక్ పక్కింటి వాళ్ళు వడియాలు పెడుతుంటే అవి చూస్తున్నాడులేండి. పక్క బిల్డింగ్ మీద జంప్ చేసి అవి చూసి వచ్చాడు. నేను లంచ్లో కోసం పప్పు, ములక్కాడ, టమోటా కలిపి కుక్కర్లో పెట్టి 2 విజిల్ రాగానే ఆపేసి తాలింపు వేసుకున్నాను. ములక్కాడలు ఎలా పెట్టాను ఏంటని ఆశ్చర్యపోతున్నారు. బాగా మెత్తగా అయ్యండి. తినడానికి కూడా ఇక నవలక్కర్లేదు, ఈజీగా ఉంటుంది, గుజ్జు అంతా వచ్చేస్తుంది. సరే ఒక్కదాన్నే కదా ఇలా చేసుకున్నాను అనమాట. జత్విక్ కోసమేమో రొయ్యలు కూర చేశాను. అది రొయ్యల్లో ఓ టమాటా వేసాను. టమాటా ఎందుకు వేసావు అని అడిగాడు. సరే ఈసారి వండినప్పుడు వేయకుండా వండుతానులే అని చెప్పాను. సరే మామిడికాయలు ఉంటే కడిగి దానికి నీళ్ళలో నానబెట్టానండి. అవి కడిగి రేపు తొక్కుడు పచ్చడిలాగా ముక్కలు పచ్చడి చేద్దాంలని అలా పెట్టుకున్నాను. అది పైన మేడ మీద వడియాలు పెట్టి క్లిప్ అండి, అది కాకపోతే చీకటిగా ఉంది. అదే తర్వాత సాయంత్రం ఇది తీసుకొచ్చామండి. ఇది తీసుకొచ్చి ఒలుస్తుంటే కొంచెం తడిగా ఉంది అంటున్నాడు జత్విక్. పర్లేదమ్మా ఆరిపోతాయిలే అని ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టాము ఆరుతున్నాయిలే అని. ఈ రకంగా వడియాలు ఈరోజు ఇలా పెట్టాము. రేపు పింక్ పెడదామా అన్నాడు. రేపు లేదు లేండి, ఎల్లుండి పెడతాము శనివారం. ఎందుకు నానబెట్టనా? రేపే పెడదామా? అది రేపు పింక్ పెడదామా అంటున్నాడు. అంటే పింక్ అంటే బీట్రూట్ మిక్స్ చేసి దాంట్లో కలిపితే పింక్ కలర్ వస్తుంది కదా, ఇక అలా పెడదాంలే అని అనుకుంటున్నాం. రేపు పింక్ అంట, ఒకరోజు వైట్ అంట, ఒకరోజు ఏమో ఆరెంజ్ అంట చెప్తున్నాడు. గ్రీన్ కొత్తిమీర వేసి జ్యూస్ వేసి చేద్దామని. గ్రీన్ కలర్ అన్నాడు. కొత్తిమీర అన్న పుదీనా అన్న వేయాలి. అలాగే చిన్న కవర్ అది ఒలిసామండి. ప్లేట్లో చక్కగా ఆరబెట్టాము. ఇక సరే ఈవినింగ్ డిన్నర్లోకి రోటీ కూర చేసుకుని ఈ రకంగా డిన్నర్ ముగించామండి. అది ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకి వస్తామండి.
రోటీ చేయటం కూడా చూపిస్తున్నాంలేండి. వీడియో ఏంటి నిలువుగా తీసాం, అడ్డంగా పెట్టకుండా ఫోను. అది సరే, ఓకే అండి, బాయ్ అండి. బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.